1947 సంవత్సరంలో భారతదేశం నుంచి కాశ్మీర్ని విడదీసుకోవడం జరిగింది. అది విడదీసినటువంటోడు పాకిస్తానోడు. ఆ సందర్భంలో నుంచి చూసుకుంటే పాకిస్తాన్ 65లో ఓడింది ఆపరేషన్ జిబ్రాల్టర్. అట్లాగే 1971లో బంగ్లాదేశ్ వ్యవహారంలోనూ ఓడింది. 1999లో కార్గిల్ వ్యవహారంలోనూ ఓడింది. 2025 సంవత్సరంలో ఫతా అంటూ పెట్టిన దాంట్లోనూ ఓడింది. అన్నిట్లలో ఓడింది కదా. అయితే ఇన్నిసార్లు ఓడినటువంటి పాకిస్తాన్ స్పెషాలిటీ ఏంటంటే, ఓడిన ప్రతిసారి ఓడిపోయినటువంటి సందర్భంలో ఉన్న పాలకుడు సైన్యాన్ని కంట్రోల్ చేసి ఆ సైనికాధికారి చేసిన తప్పు, ఇప్పుడు కార్గిల్లోనైనా ఇదైనా సరే నిలదీయాలా, ఆ సైన్యాధిపతిని తీసి పక్కన పెట్టాలి. కార్గిల్లో ముషారఫ్ చేసిన ఓవర్ యాక్షన్ సందర్భంగా నష్టపోయింది నవాజ్ షరీఫ్. చివరికి అదే నవాజ్ షరీఫ్ని జైల్లో పడేసి అధ్యక్షుడైనోడు అదే ముషారఫ్. విశేషం ఏంటంటే అక్కడ నాటకం ఆడి ఏది తన దేశ ప్రజలకి హీరోలాగా ప్రొజెక్ట్ చేసుకోవడం. కార్గిల్ ఖాళీ చేసిపోయాడా లేదా, ఇప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్ దెబ్బకి పోయారా లేదా, కానీ మళ్ళీ ఇప్పుడు ఎవరైతే నవాజ్ షరీఫ్ సోదరుడు వచ్చి మేమే గెలిచామని చెప్పుకుంటుంటాడు. వాళ్ళ దరిద్రం ఏంటంటే ఓడిన ప్రతిసారి సైనికాధికారులకి ఉన్నత పదవులు ఓడగొట్టినోడికి, అదే సందర్భంలో ప్రధానులు ఇంటికి జైలుకి. మరి ఈడెప్పుడు పోతాడో చూడాలి.